ఒక అబ్బాయి అమ్మాయిని గాఢంగా లవ్ చేస్తాడు. ఒక అబ్బాయి అమ్మాయిని గాఢంగా లవ్ చేస్తాడు. వెళ్ళి అమ్మాయికి చెప్తాడు, నేను నిన్ను ఫుల్గా లవ్ చేస్తున్నా, ఐ లవ్ యూ అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి మీ అమ్మ గుండె తీసుకురా, మీ తల్లి గుండె తీసుకురా, అప్పుడు నేను నిన్ను లవ్ చేస్తాను అమ్మాయి అంటది. పిచ్చి వీడికి అమ్మాయి అంటే. వీడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు. తల్లి పడుకొని ఉంటుంది, బాధ అవుతుంది. కానీ అమ్మాయి అంటే పిచ్చి. కత్తి తీస్తాడు, తల్లిని చంపుతాడు, గుండె కోసి గుండె పట్టుకెళ్ళి పుడతాడు అమ్మాయి దగ్గరికి. ఓకే, దారిలో ఏమవుతుంది, ఒక చిన్న రాయి వస్తుంది, కాలు అడ్డం కింద పడతాడు, గుండె కింద పడుతుంది. అప్పుడు ఆ గుండె ఏమంటుంది, జాగ్రత్త, దెబ్బ తగిలిందా జాగ్రత్త నాన్నని గుండె ఏడుస్తుంది. ఈ అబ్బాయి గుండె తీసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూపిస్తాడు, ఇగో నా తల్లి గుండె అని అంటాడు. అమ్మాయి ఏమంటది, చీతు రాక్షసుడా, ఏదో మాట వరుస కన్నా తల్లిని ప్రేమించినోడివి నువ్వు నన్నేం ప్రేమిస్తావు అంటాడు అంటది. సో దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, 20 నుంచి 40 ఏళ్ళ వయసులో మనకు తల్లిదండ్రుల విలువ తెలియదు, తల్లిదండ్రి విలువ తెలియదు. మనకు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లమే అనుకుంటాం అందరం. కానీ మొగుడు పిల్లలు కూడా ఆలోచించండి, మీకు పిల్లలు పుట్టినంత వరకు పిల్లం మొగుడు ఇంపార్టెంట్ అవుతారు. పిల్లలు పుట్టినాక పిల్లలే ముఖ్యమైపోతారు, మొగుడు పిల్లం సెకండ్. అవునా? సో ఈ 40 ఏళ్ళు మనకు వచ్చేసరికి తల్లి ఎట్లుంటుంది మనకు తెలియదు. కొందరికి తల్లిదండ్రులు ఉండరు. సో వాళ్ళు మంచుకున్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం గురించి మనం ఆలోచించాలా. ఆరోగ్యం గురించి ఆలోచించాలంటే నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా, టెస్టులు చేయిస్తున్నా, మందులు కొనిస్తున్నా కాదు. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే 80 ఏళ్ళ వాళ్ళు కూడా రన్నింగ్ చేసేటోళ్ళు, జాగింగ్ చేసేటోళ్ళు, జిమ్కి వెళ్ళేటోళ్ళు నాకు తెలుసు, నా పేషెంట్స్. కొందరు ఆడోళ్ళు 40-50 ఏళ్ళకి కీళ్ళ నొప్పులతో మంచాన పడిన వాళ్ళు కూడా తెలుసు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, సరిగ్గా పడుకుంటున్నారా లేదా. ఓకే, ఇవన్నీ వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా. సో 20 నుంచి 40 ఏళ్ళ వయసున్న యువతకి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ తల్లిదండ్రులను చూసుకోండి. మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటే రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. అండ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత మీ తల్లి మీ తండ్రి మీతో ఉంటారని కాదు, చెప్పలేము. ఇంకొకటి,